హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పరాయి చోటు అనే కథ చెప్పుకుందాం. ఒక ఊరి వెలుపల ఖాళీ స్థలంలో ఒక చింత చెట్టు ఉండేది. దాని మొదట్లో ఒక చెత్త పోగు ఉండేది. ఆ చెత్త పోగులో పాతదైన జాజి చెక్కల పెట్టె ఒకటి ఉండేది. అందులో ఒక చిట్టెలుక నివాసం ఏర్పరచుకుంది. ఆ పెట్టెలో ఒక మూల కంత ఉంది. చిట్టెలుక రాకపోకలకు వీలుగా ఆ కంత ఉండేది. వాన కురిసినా, శత్రుభయం ఏర్పడినా చిట్టెలుక ఆ పెట్టెలో దాక్కునేది. ఆ పెట్టెలోనే చిన్న ధాన్యం కుప్ప పేర్చుకొని చిట్టెలుక సుఖంగా సంతోషంగా ఉంటుంది. చిట్టెలుకకు చింత చెట్టు మీద ఉండే పిచ్చుకమ్మకు స్నేహం కుదిరింది. అందుచేత ఒకరోజు పిచ్చుకమ్మ చిట్టెలుక ఇల్లు చూసి పోదాం కదా అని వచ్చింది. కష్టపడి కంత దగ్గరికి చేరి లోపలికి తొంగి చూసింది. ఎలా ఉంది ఇల్లు అన్నది చిట్టెలుక. ఏముండడంలే, కిటికీలా పాడా, అచ్చం పెట్టెలా ఉంది అంది పిచ్చుకమ్మ. ఇంకా నయం, అచ్చం పెట్టెలా ఉండడం ఏంటి, ఇది పెట్టే. కిటికీలు అవి ఉంటే పిల్లెమ్మ గాని తొంగి చూసిందనుకో, అదే నాకు ఆఖరి రోజు అవుతుంది అన్నది చిట్టెలుక. నాకు తెలియకడుగుతాను, ఉన్నదే కాస్త కొంప కదా, అందులో ఈ ధాన్యం పోగు కూడా ఏంటి అన్నది పిచ్చుకమ్మ. అది లేకపోతే ఎలాగక్క, వాన వస్తుంది, ఉంగడొస్తుంది, 2 రోజుల పాటైనా గ్రాసం నిలువ ఉంచుకోవద్దు అన్నది చిట్టెలుక. అటువంటప్పుడు నువ్వు ఇక్కడ అవస్థపడేదానికన్నా అలా వాగు దాటి ఊరి పెద్దగారి చేలో ధాన్యం రాసిన చేరొచ్చు కదా అన్నది పిచ్చుకమ్మ. అక్కడేంటి సుఖం అన్నది చిట్టెలుక మీసాలు రెక్కించి వింటూ. సుఖమా, అక్కడ వందలేసి చిట్టెలుకలు కాపురం ఉంటున్నాయి. ధాన్యంలోనే నడక, ధాన్యంలోనే కూర్చోవడం, ధాన్యంలోనే షికారుకు వెళ్ళడం. ఆకలేసినప్పుడు అలా తల పక్కకి తిప్పి గింజలు కొరకడమే. ఎంత రాశి అనుకున్నావు? ఆ రాశిలో ఎన్ని బజార్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని గూళ్ళు, అసలు చెప్పడం నా తరం కాదనుకో అంది. చిట్టెలుక పిచ్చుకమ్మ మాటలు అస్సలు నమ్మలేకపోయింది. చిట్టెలుకల్ని కష్టపడమని దేవుడు పుట్టించాడనుకుంది, కానీ ఇలాంటి రాజోపచారమైన ఏర్పాట్లు ప్రపంచంలో ఉన్నాయని అసలు కలలో ఊహించను కూడా ఊహించలేదు. అక్క, నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ క్షణం అక్కడికి వెళ్ళి వాలాలనుంది అన్నది చిట్టెలుక. నష్టమేముంది, ఒకసారి వెళ్ళి చూడు తమ్ముడు, నేను చెప్పిన దాంట్లో అబద్ధమేమన్నా ఉంటే మళ్ళీ నన్ను అడుగు అని పిచ్చుకమ్మ తుర్రున ఎగిరి చెట్టెక్కింది. ఆ సాయంకాలమే చిట్టెలుక వాగుకేసి బయలుదేరింది. పోగా పోగా వాగు చప్పుడు గలగలా వినిపించింది. అలసి దప్పికగొని ఉన్న చిట్టెలుక గబగబా వాగు చేరింది. ఒడ్డున నీళ్లలోకి ఉన్న రాళ్ల మీదుగా పరిగెత్తి మూతి నీటిలోకి పెట్టి కడుపు నిండా తాగి తల ఎత్తి మీసాలు తుడుచుకుంటూ ఉండగా ఒక భయంకరమైన చప్పుడు వినిపించింది. చిట్టెలుక అటు కేసి చూసేసరికి పెద్ద తామరాకు మీద నీటివాలున వస్తున్న కప్ప ఒకటి కనిపించింది. చూస్తూ ఉండగానే ఆ తామరాకు గుండ్రంగా తిరిగి ఒడ్డున ఉన్న రాతి మీదకి కొద్దిగా ఎక్కింది. దీంతో ఆ కప్ప ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. తమ్ముడు, కాస్త కాలితో ఆ ఆకును నీళ్లలోకి నెట్టబోయ్ అన్నది కప్ప బొంగురు గొంతుతో బెకబెకమంటూ. దానికేం బాక్యం గాని, ఊరి పెద్దగారి పొలం ఎటుందో చెప్పి కాస్త పుణ్యం కట్టుకుంటారా అన్నది చిట్టెలుక. దిగువనే ఉంటుంది, ఉండకేం చేస్తుంది, కావలిస్తే నువ్వు కూడా వచ్చి ఆకు మీద ఎక్కు, ఇద్దరం కలిసే వెళ్దాం అంది కప్ప. సరే అని చిట్టెలుక చెంగున ఎగిరి ఆకు మీద కప్ప పక్కనే కూర్చుంది. కాలితో రాతిని చిన్నగా తోసింది. ఆకు మళ్ళీ నీటిలో పోసాగింది. ఒక్క క్షణంలో వస్తా, ఈ రాతి మీద ఈగ ఒకటి ఉంది అంటూ కప్ప ఒక్క దాటున ఒడ్డు మీద ఉన్న రాతి మీదకి ఎగిరి క్షణంలో మళ్ళీ ఆకు మీదకు వాలింది. చిట్టెలుక నీటిలో పడినంత పని అయింది. చెప్పా పెట్టకుండా తమరలా గెంతడం ఏమీ బాలేదు, కాస్తైతే నేను నీటిలో పడిపోయేదాన్ని అన్నది చిట్టెలుక. కప్ప బొంగురుగా నవ్వి, నీరే కదా, ఈదితే సరిపోయిద్దిగా అంది. ఇంకా నయం, నాకేత రాదు అంది చిట్టెలుక. కప్ప ఏదో చెప్పబోతూ ఉండగా ఒడ్డున మళ్ళీ ఏదో కీటకం కనిపించింది. ఒక్క దాటున కప్ప ఒడ్డుకు దూకింది. ఈసారి చిట్టెలుక నిజంగానే నీటిలో పడింది. తనకు భూమి మీద నూకలు చెల్లాయని అనుకుంటూ ఉండగా ఒక అల వచ్చి చిట్టెలుకను ఒడ్డుకు తోసేసింది. చావు తప్పితేనే చిట్టెలుక తడిసి ముద్దయిపోయి వణకడం మొదలుపెట్టింది.
ఇంత చేతకానప్పుడు ఈతకు వెళ్ళకపోతే అన్న మాటలు వినిపించాయి చిట్టెలుకకు. అది తల తిప్పి చూసేసరికి ఒక మామిడి చెట్టు మొదట్లో కూర్చొని ఉన్న ఉడత కనిపించింది. నా అంతట నేనెక్కడైనా ఈదుతానా మావా? ఇదంతా ఆ దిక్కుమాలిన కప్ప చేసింది గాని అంటూ చిట్టెలుక తుమ్మింది. ఎలాగైనా తడి ఆర్చుకోకపోయావో జలుబు చేసుకొస్తుంది. ఉండు, మొన్న గాలివానకు కొట్టుకొచ్చిన పాత తువ్వాల ముక్క త్వరలో ఉండాలి, తీసుకొస్తా అని ఉడత గబగబా చెట్టెక్కింది. తువాలు ముక్కతో తిరిగి వచ్చింది. చిట్టెలుక దాని ఒంటి చుట్టూతా చుట్టేసుకొని కదలకుండా వెచ్చగా ఒకచోట కూర్చుంది. ఆ వినోదం ఏమిటో చూడడానికని చెట్టు త్వరలో నుంచి ఉడత పిల్లలు కూడా బయటికి వచ్చాయి. ఇంతలో ఆకాశం నుంచి కృష్ణా అని చెవులు దిప్పిళ్ళెత్తించే కేక ఒకటి వినపడింది. అదిగో గరుత్మంతుడు, ఎక్కడి దొంగలక్కడే, గప్చుప్ అన్నది చెట్టు మీద కావలి కూర్చున్న కాకి. అయ్యయ్యో, వస్తున్నాడు యమధర్మరాజు. కృష్ణ అంటూనే గుటకాయ స్వాహ చేసేస్తాడు. మీరు త్వరలోకి దూరిపోమేరామర్రా అల్లుడు, ఏమాత్రం కదలకు, పైన భగవంతుడే ఉన్నాడు అని హడావుడీ చేస్తూ పిల్లలతో సహా ఉడత త్వరలోకి వెళ్ళిపోయింది. ఆకాశాన గరుడ పక్షి 2 చుట్లు చుట్టింది. తినడానికి ఏమీ కనబడలేదు. మామిడి చెట్టు మొదట్లో తువాలు ఉండ కనిపించింది గాని అందులో తన ఆహారం ఉందని దానికి తోచలేదు. అది వెంటనే ఎగురుకుంటూ మరో ప్రాంతానికి వెళ్ళిపోయింది. చిట్టెలుక ఇప్పుడు పొడారిపోయింది. అది తువాలు ఊడ తీసుకుని బయటికి వచ్చింది. త్వరలో నుంచి ఉడత, దాని పిల్లలు కూడా బయటికి వచ్చాయి. మీ దయ వల్ల ఇవాళ నా ఒళ్ళు ఆరింది, నా ప్రాణం కూడా దక్కింది. ఈ తువ్వాలు లేకపోతే అసలు నేనేమైపోయేదాన్నో. దయచేసి ఊరి పెద్దగారి పొలానికి నాకు దారి చెప్తారా అని అడిగింది ఆ చిట్టెలుక. ఊరి పెద్దగారి పొలం ఆ కనపడే జొన్న చేను మలుపులోనే ఉంటుంది అని చెప్పింది కాకి. చిట్టెలుక అందరి దగ్గర సెలవు పుచ్చుకొని జొన్న చేనుకేసి బయలుదేరింది. అలా ఎదురుగా కనిపిస్తూనే ఉంది కానీ ఎంతోసేపు నడిస్తేనే కానీ ఆ జొన్న చేను రాలేదు. దాని వెంబడ ఎంత నడిచినా ఆ జొన్న చేను తరగదు. అంత పెద్ద చేను కూడా ఉంటుందని చిట్టెలుక తన జీవితంలోనే ఎరగలేదు. ఎలాగైతేనే జొన్న చేను గడిచి మలుపు తిరిగిందో లేదో వరి పొలంలో ఒక పెద్ద ధాన్యం రాశి లాంటిది కనబడింది. అదేం రాశి? అందులో ఎన్ని వేల చిట్టెలుకలైనా ఉండొచ్చు. అన్ని చిట్టెలుకలు తిన్నప్పటికీ ఆ రాశి ఎప్పటికీ తరగదు. వెంటనే పరమానందంతో చిట్టెలుక ఆ రాశి మీదకు ఎగబాకింది. నిజానికి ఆ రాశి యావత్తూ ధాన్యం కూడా కాదు. అందులో తప్ప, తాలు, గడ్డి, గాదం కూడా ఉన్నాయి. అక్కడక్కడ ధాన్యపు గింజలు ఉన్నాయి. ఆ సమీపంలోనే ఊరి పెద్దగారి ధాన్యపు కొట్లున్నాయి. ఆ ధాన్యం జోలికి ఎలకలు అవి రాకుండా ఉండేందుకు ఊరి పెద్ద పనికిరాని ధాన్యం అది పొలంలో రాశి పోశాడు. ఆ రాశి సమీపానికి వెళ్ళి చిట్టెలుక అకస్మాత్తుగా ఆగింది. అక్కడ ఒక చిలుక ధాన్యపు గింజల్ని ఎంచి తీస్తూ చిట్టెలుకకు కనిపించింది. కావలిస్తే భోంచేయక ధాన్యపు గింజలు ఎంచుతున్నావెందుకన్నా అని అడిగింది చిట్టెలుక. ఓహో, నువ్వు ఇక్కడికి కొత్తవాడిలా వచ్చావా? అయితే ఈ ఆహారం తీసుకువచ్చే పని నీది. 15 మందికి ఆహారం కావాలి, వేగిరం పట్టుకురా అని ఎలుక తొందర చేయసాగింది. చిట్టెలుకకు చాలా ఆహారం వేసింది. ఆహారం కావలసిన వాళ్ళు వచ్చి తినలేరు, ఒకరి ఆహారం ఒకరు మోసుకుపోవడం ఏమిటి? ఇది నేనెక్కడా వినలేదే అన్నది చిట్టెలుక. ఎక్కువ వాక్కు, ఇక్కడ చేయాల్సింది ఇంతే. కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళ కోసం కష్టపడాలి. తేరగా వచ్చింది కదా అని తిందామనుకుంటే నీ పని అయిపోయినట్టే. మాకు చాకరీ చేస్తేనే నీకు తిండి, లేకపోతే ఇక్కడున్న దాంట్లో నువ్వు ఒక్క గింజ ముట్టడానికి కూడా వీల్లేదు అన్నది ఎలుక. చిట్టెలుకకు ఇది నచ్చలేదు. అది వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. కానీ రెండో ఎలుక దాన్ని వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకుంది. 2 గుంజుకోసాగాయి. ఇంతలో ఒక పావురం అక్కడికి వచ్చింది. ఊరుకోండి, ఊరుకోండి, పొట్లాడుకుంటారెందుకు, శాంతించండి అన్నది. నువ్వు ఇల్లు విడిచి ఎందుకు వచ్చావు అని అడిగింది పావురం చిట్టెలుకను గుర్తించి. ఇక్కడ అద్భుతమైన ధాన్యరాశి ఉందని పిచ్చుకమ్మ చెప్తే వచ్చాను అన్నది చిట్టెలుక. పిచ్చోడా, ఆ పిచ్చుకమ్మ కబుర్లు నమ్మి ఇంత దూరం నువ్వు బయలుదేరి వచ్చావా? ఇదంతా పనికి మాలిన ధాన్యం. నువ్వు కష్టపడి తెచ్చుకునే ధాన్యంతో పోలిస్తే ఇది ఏ పాటి, ఒట్టి తుక్కు కదా. దీనికోసం ఇక్కడ ఎలుకలన్నిటికీ నువ్వు అడ్డమైన చాకరీ చేస్తావా? నేను మన వైపుకు వెళ్తున్నాను, కావలిస్తే నా వీపు మీద ఎక్కి కూర్చో, నిన్ను తీసుకెళ్ళిపోతాను అన్నది పావురం. చిట్టెలుక తన ఇంటికి తిరిగి వచ్చింది. దూరపు కొండలు నునుపని,
తన ఇంటి లాంటిది ప్రపంచంలోనే ఎక్కడా లేదని గ్రహించింది. కాస్త కష్టపడి పనిచేస్తేనే సుఖం ఉందని తెలుసుకొని, ఆ రోజు నుంచి లేనిపోని దురాశలకు పోకుండా తన ఇంట్లో హాయిగా బతకసాగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్.